ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఇది ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పాఠం పేరేంటంటే పిల్లలు పెంచడం ఎలా. 2 కేటగిరీలుగా చేసింది. 1 నుంచి 12 సంవత్సరాలు పిల్లల్ని ఏమంటారు? చిన్నపిల్లలు అంటారు. 13 నుంచి 19 సంవత్సరాలు ఉన్న వారిని ఏమంటారు? టీనేజ్ పిల్లలు అంటారు. అంటే చిన్న పిల్లలు వేరు, టీనేజ్ పిల్లలు వేరు. అంటే చిన్న పిల్లలు పెంచే పద్ధతి రావాలి, టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి రావాలి. వీళ్ళు పెంచినట్టుగా వాళ్ళు పెంచకూడదు, వాళ్ళు పెంచినట్టుగా వీళ్ళు పెంచకూడదు. వీళ్ళు పెంచే పద్ధతులు కొన్ని ఉన్నాయి, వాళ్ళు పెంచే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఏంట పద్ధతులు? చిన్నపిల్లల దగ్గర అయితే ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, పెద్ద పిల్లల దగ్గర అయితే ఎలాంటి ఫాలో అవ్వాలి అని మనం ఆలోచించుకుంటూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి చెప్తానండి. టీనేజ్ పిల్లలు అంటే 13 నుంచి 19 సంవత్సరాలు ఉండే పిల్లలు పెంచే పద్ధతి కూడా మనకు తెలియదు. మనం ఏంటంటే చిన్న పిల్లలు పెంచుతామే, ఆ పద్ధతిలో పెంచుతాం 13 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా. ఎందుకంటే మనకు మరీ ముద్దు కదా, కాకి పిల్ల కాకి ముద్దున్నట్లు ముద్దులేసుకుంటాం అండి. కనుక చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలి, పెద్దోళ్ళు ఎలా పెంచాలో తెలియాలి. పెద్దోళ్ళు ఎలా పెంచాలి, టీనేజ్ పిల్లల్ని ఎలా పెంచాలో కొన్ని విషయాలు మీకు చెప్తానండి. టీనేజ్ పిల్లలు మనం ఎలా పెంచాలో అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, చిన్న టీనేజ్ పిల్లలు 13 నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలు మనం ఎలా పెంచాలంటే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పిన. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే షరతులు లేకుండా ప్రేమించాలి. ఏం లేకుండా? షరతులు లేకుండా ప్రేమించాలి. షరతులు లేకుండా అంటే ఏంటండి? ఇదిగో నువ్వు పాస్ అయితే నీకు అది కొంటాను, పాస్ అయిపోతే కొనవా? నువ్వు ఏదైనా చేస్తే నిన్ను ప్రేమిస్తాను అని షరతులు తగ్గ ప్రేమలు మనం ఏం చేయకూడదు, చూపించకూడదు. షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా ప్రేమించాలి. కొంతమంది దిక్కుమాలులకి ఆడపిల్లలు అంటే నచ్చదు, మగపిల్లడే కావాలి. అడిగి మూతి మీద మూతి పగలగొట్టాలండి. ఈ దరిద్రులు ఏం చేస్తారంటే నా కొడుకు అంటాడు. కొడుకుని ప్రేమిస్తాడు, కూతురిని ప్రేమించడు. అంటే ఆడికి ఏదో కొన్ని కండిషన్లు ఉంటాయి. కూతురు, కట్నం, బోడు చేయాలి. ఎందుకురా బాబు అని ఆడికి మొదటి నుంచి చూపు ఉంటుంది. సరైన ప్రేమను అక్కడ చూపించడు, షరతులతో ప్రేమిస్తుంటాడు. ఎప్పుడైతే బిడ్డలను షరతులతో మనం ప్రేమిస్తామో, షరతులు కలిగి ప్రేమిస్తామో, ఇంట్లో ఎప్పుడైతే ప్రేమ ఉండదో, ఇంట్లో ఎప్పుడైతే ప్రేమ దొరకదో, బయట ఎవడన్నా వచ్చి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, నాకు ఐ లవ్ యూ అంటది. అంటే బయట ఎవడన్నా ప్రేమ అనేసరికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నామంటే ఇంట్లో ఏమి లేదు, ప్రేమ లేదు. ఎప్పుడు మన బిడ్డలు ప్రేమిస్తుండాలి. కుదిరితే అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి? ఐ లవ్ యూ మై డాటర్, ఐ లవ్ యూ మై సన్ అని మన ప్రేమను ఎప్పుడు ఏం చేస్తుండాలి? వ్యక్తపరుస్తుండాలి. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుంది లేదు. బిడ్డలు ప్రేమించాలి, ఆ ప్రేమను మనం వారు ఎదుట ఏం చేయాలి? చూపించాలి. ఐ లవ్ యూ అనే పదం కొత్తగా ఉండకూడదు. ఐ లవ్ యూ అనే పదం ఏమైపోవాలి? మీ ఇంట్లో పాతైపోవాలి. బయట ఎవడన్నా ఐ లవ్ యూ అనే పదం చెప్పేసరికి ఆ పదం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదం ఎప్పుడు మన ఇంట్లో వినపడకపోయేసరికి. కనుక ఐ లవ్ యూ అనే పదం పాత అయిపోవాలంటే ఇంట్లో బిడ్డలు ప్రేమించాలి, షరతులు లేకుండా ప్రేమించాలి. మగపిల్లడు ఆడపిల్లడు తారతమ్యాలు అనకూడదు. అది చేస్తే ప్రేమిస్తాను, ఇచ్చేస్తే ప్రేమిస్తాను అనకూడదు. వయసు మీద పడుతుంది కనుక, 13 దాటుతుంది కనుక, వయసులోకి వెళ్తున్నారు కనుక మన ప్రేమను ఏం చేస్తుండాలి? ధారాళంగా వారికి చూపించాలి. ప్రేమ ఇంట్లోనే దొరుకుతుంది, బయట ప్రేమ లేదు అన్నంతగా ఇంట్లో ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి చెప్తున్నాను. టీనేజ్ పిల్లల్ని ఎలా ప్రేమించాలి, టీనేజ్ పిల్లల్ని ఎలా పెంచాలంటే షరతులు లేకుండా వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా ప్రేమించాలి. ఇక రెండోది వారిని ఎలా పెంచాలి అనే దాంట్లో రెండోది ఏంటంటే వారు చెప్పేది మనం వినాలి. వారు చెప్పేది ఏం చేయాలి? మనం శ్రద్ధగా వినాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏం చెప్తారో శ్రద్ధగా వినాలి. అవసరమైతే వాళ్ళు అడిగి, అమ్మ స్కూల్కి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి, కాలేజీకి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి అని అడిగి వాళ్ళు మనతో మాట్లాడుకున్నా అడిగి అక్కడ ఏం జరిగిందో అడిగి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. అలా మనం శ్రద్ధగా వారి మాటలు వినడం వల్ల, అడిగి మరీ తెలుసుకోవడం వల్ల వారి జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకి ఏం చేస్తుంటారు? చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాడు లోకం మంచి లోకం కాదు, బయట దరిద్రం అంతా బయట ఉంది. ఈ దరిద్రాలన్నీ వాళ్ళు లోపలేసుకొస్తారు, వాళ్ళ మైండ్ పాడైపోతుంటది. ఇలా పాడైపోయినప్పుడు అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవాలంటే, అన్ని విషయాలు మనతో చెప్పాలి అంటే ఖచ్చితంగా వారు చెప్పే విషయాలు కొన్ని మనం ఏం చేయాలి? వినాలి, శ్రద్ధగా వినాలి. రెండోది. ఇక మూడో విషయం చెప్తున్నానండి. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. 13 నుంచి 19 సంవత్సరాల బిడ్డలు మన ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడోది ఏంటంటే వాళ్ళ దగ్గర మాదిరికరంగా బతకాలి. మన బతుకు బాగుండాలి. ఏముండాలి? మన బ్రతుకు బాగుండాలి. తల్లిదండ్రులుగా మన బ్రతుకు బాగున్నప్పుడు అది ఖచ్చితంగా బిడ్డలపై ఇంపాక్ట్ చూపిస్తుంది. మన బ్రతుకు బాగాలేదనుకోండి, బిడ్డలు పాడైపోతారు.
బిడ్డలు పాడైపోతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పే మీ బిడ్డలు చూసి, మీ బిడ్డలు విని అదే తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు నువ్వు కొడితే ఏమంటారు, నువ్వు తిడితే ఏమంటారు? సహజంగా ఏంటన్నా నువ్వు చేయట్లేదా, ఏటమ్మా నువ్వు చేయట్లేదా అని మిమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని అలా అడగకుండా ఉండాలంటే వాటి దగ్గర ఎలా ఉండాలి? మాదిరికరంగా బ్రతకాలి. మాదిరికరంగా బ్రతకలేదు అనుకోండి, ఖచ్చితంగా అవే వాళ్ళు చూస్తారు, అవే వింటారు, అవే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీ అందరికీ తెలుసు, దావీదు అని ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. ఆయన 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 ఒక రోజు ఏం చేస్తాడంటే, స్నానం చేస్తున్న ఒక ఆవిడ చూస్తాడు, తీసుకొచ్చుకుంటాడు, వ్యభిచారం చేస్తాడు, తన భర్తని చంపిస్తాడు. పొరుగువాడు భార్యని ఏం చేశాడు? ఆశించాడు, తీసుకొచ్చాడు, వ్యభిచారం చేశాడు, తన భర్తని చంపించాడు. ఇది ఆయన పిల్లలు వినలేదంటారా? విన్నారు. పిల్లలందరికీ బాధ తెలిసింది. ఓహో నాన్న ఎలా చేశాడా, నాన్న వ్యభిచారం చేశాడు, అయితే నాన్న వ్యభిచారం చేశాడు. చూశాడు. అందులో ఆయనకు కొడుకున్నాడు, ఆడి పేరు అమ్మనోను. వీడు చూశాడు వాళ్ళ చెల్లినే, తామారని వాళ్ళ చెల్లిని చూశాడు. నాన్న చేశాడు కదా, నాన్న చేస్తే తప్పేంటి? నాన్న చేస్తే లేని తప్పు, నేను చేస్తే తప్పు అనుకున్నాడు. చెల్లిని చూశాడు, చెల్లిని మోహించాడు, చెల్లినే ఏం చేశాడు? పాడు చేశాడు. నాన్న చేయడు, కొడుకు చూశాడు, కొడుకు చూసి కొడుకు ఇప్పుడు ప్రయోగం ఎవరి మీద చేశాడు? సొంత చెల్లి మీద చేశాడు. నాన్న మాదిరిగా ఉండుంటే ఖచ్చితంగా కొడుకులు ఎలా ఉండేవాళ్ళు? మాదిరిగా ఉండేవాళ్ళు. నాన్న వ్యభిచారం చేశాడు, కొడుకు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. నాన్న వ్యభిచారం చేయడమే కాదు, ఆమె భర్తను ఏం చేశాడు? చంపించాడు. నాన్న చంపించాడు, తప్పలేదు అయితే అనుకున్నాడు ఇంకో కొడుకు, ఆడి పేరు అబ్షోలం. ఈడేం చేశాడంటే అబ్షోలం చెల్లినే అమ్మను పాడు చేశాడు కనుక, నా చెల్లిని పాడు చేశాడు కనుక అన్నగా ఉన్న అమ్మను ఏం చేశాడు? చంపేశాడు. నా చెప్తే తప్పు లేనప్పుడు నేను చెప్తే తప్పు అనుకున్నాడు. అబ్షోలము మరో కొడుకు ఏం చేశాడు? నాన్న మాదిరిగా ఉండుంటే, నాన్న వ్యభిచారం చేయకుండా ఉండుంటే, నాన్న ఎవరిని చెప్పకుండా ఉండుంటే, బిడ్డలు దాన్ని చూసేవాళ్ళు, దాన్ని వినేవాళ్ళు, వీళ్ళు కూడా బాగా బతికేవాళ్ళు. నాన్న దగ్గర మాదిరి లేకపోయేసరికి బిడ్డ వ్యభిచారం చేశాడు, నాన్న దగ్గర మాదిరి లేకపోయేసరికి బిడ్డ మరొకటి ఏం చేశాడు? చంపేశాడు. నేను చెప్పాలనుకుంటున్నానంటే 13 నుంచి 19 సంవత్సరాల పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు వారి దగ్గర మనం మాదిరి కలిగి జీవించాలి. నువ్వు గుడకేస్తే గుడకేస్తాడు, నువ్వు బిడీది అయితే వాడు బిడీది అవుతాడు, నువ్వు తాగితే వాడు తాగుతాడు, నువ్వు వ్యభిచారం చేస్తే వాడు వ్యభిచారం చేస్తాడు, నువ్వు బూతులతో వాడు తిడతాడు. ఏంట్రా తప్పన్నావు అనుకో, నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే ఏంటని అడుగుతాడు. కనుక బిడ్డలు బాగా బతకాలంటే, బిడ్డలు ఉన్నతంగా బతకాలంటే మనం మాదిరి కలిగిన జీవితాలు మనం ఏం చేయాలి? జీవించాలి. ఇది మూడోది. ఇక నాలుగోది కూడా చెప్తాను, బిడ్డల్ని ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. ఆ పెంటమ్మని చూడు, ఆ పాపియమ్మని చూడు, వాళ్ళు బాగున్నారని ఎప్పుడు వేరే వాడిని ఏం చేయకూడదు, మనం పక్క వాళ్ళతో పోల్చకూడదు. ఎందుకంటే వాడుకున్న టాలెంట్ వాడుకున్న టాలెంట్ వాడుకుంటుంది. దేవుడు ఒక్కొక్కరు టాలెంట్ ఇస్తాడు. మా అమ్మ ఆ నాగేశ్వరం చూడొచ్చు కదా, ఆయన బాగా ఎటకెళ్తున్నాడంటే ఆయనకి ఎటకెళ్ళి టాలెంట్ ఇచ్చాడు, నాకు చెప్పే టాలెంట్ ఇచ్చాడు. నాలా ఆయన చెప్పలేడు, ఆయన నేను ఎటకెళ్ళను. దేవుడు ఎవరికి ఏ టాలెంట్ ఇస్తాడో తెలియదు. పిల్లలకున్న టాలెంట్ గుర్తించాలి, పిల్లలకున్న టాలెంట్నే మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. పక్కోడిని చూపించి వాళ్ళు ఏం చేయట్లేదు అంటే వాడిని ఒకలా చేశాడు, దేవుడు వీడిని ఒకలా చేశాడు సంగతి గుర్తించాలి. పక్క వాళ్ళతో ఎప్పుడు బిడ్డలు ఏం చేయకూడదు, మనం పోల్చకూడదు. పక్క వాళ్ళతో బిడ్డలు ఎప్పుడు పోల్చకూడదు. ఇక ఇందులో ఐదవది కూడా చెప్తాను, బిడ్డల ఎడల పక్షపాతం చూపించకూడదు. తారతమ్యాలు చూపించకూడదు. ఆడపిల్ల, కొంతమందికి ఆడపిల్ల అంటే ఇష్టం. మా అమ్మ పుట్టింది అంటాడు, ఆడ కొడుకుని పడుచుకోడు. కొంతమంది ఉంటాడు, మా నాన్న పుట్టాడు అని కూతురు పడుచుకోడు. ఈ తారతమ్యాలు వద్దు. కొంతమందికి ఆడపిల్లలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి మగపిల్లల పిచ్చి ఉంటుంది. మనకి ఏ పిచ్చి ఉండకూడదు, మన పిల్లలంటేనే మన పిచ్చి ఉండాలి. బిడ్డల విషయంలో తారతమ్యాలు చూపించకూడదు. ఎక్కువగా తండ్రులు ఆడబిడ్డలు ప్రేమిస్తుంటారు, తల్లులు మగపిల్లలు ప్రేమిస్తుంటారు. ఇది చెత్త. మా అమ్మ నన్ను ప్రేమించదనుకుంటాడు కూతురు, మా అమ్మ నన్ను ప్రేమించదనుకుంటాడు తండ్రి. కనుక బిడ్డలు తారతమ్యాలు చూపించకూడదు. అమ్మా నాన్న ఒకేలా ప్రేమించాలి. ఆడబిడ్డ మగబిడ్డన ఒకేలా మనం ప్రేమిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. ఇక టైం అయిపోతుందా? 1-2-3 నిమిషాలు ముగిస్తాను, కంగారు పడకండి. 1-2-3 నిమిషాలు. అప్పల దగ్గర కంగారు పడకండి. 1-2-3 నిమిషాలు, 2-3 నిమిషాలు చెప్పి ముగిసే ప్రయత్నం చేస్తాం. ఇక ఆరో విషయంగా ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయడం కాదు, వారిని అందరినీ ఒక ఆట కూర్చోబెట్టుకో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 13 నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చిన బిడ్డల్ని ఏం చేయాలంటే మన దగ్గరే కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయించాలి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకు వాళ్ళు మన దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేయాలంటే వయసు మీద పడే కొద్ది వాళ్ళకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ మనతో చెప్పుకునే ఉండాలి. వాటి కొరకు మనం ప్రార్థన చేసేలా
ఉండాలి. నేను చెప్పాను ముందుగానే, ఎవరో మన కొరకు ప్రార్థన చేసుకుంటారంటే పిచ్చి. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత ఏం చేస్తారు వాళ్ళు మర్చిపోతారు. మీరు చేసినంత శ్రద్ధగా వాళ్ళు చేయలేదు కనుక మీరు మీ బిడ్డల కొరకు చేయాలంటే, మీ బిడ్డల సమస్యలు ఏంటో మీకు తెలియాలంటే, మీ బిడ్డలు కలిసి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక ఇందులో ఏడోది ఏంటంటే బిడ్డలకు బైబిల్ విలువలు నేర్పించాలి. ఏం నేర్పించాలి? బైబిల్ విలువలు నేర్పించాలి. బైబిల్లో ఇగో ఆ భక్తుడు ఎలా బతికాడు, ఈ భక్తుడు ఎలా బతికాడు, మనం అలా బతకాలని విలువలు నేర్పించాలి. విలువలు నేర్పించాలి. అత్తం వచ్చింది తిట్టు, నాన్నమ్మ వచ్చింది కొట్టు అని ఈ చెత్త మనం నేర్పించకూడదు. విలువలు నేర్పించాలి. గౌరవాలు నేర్పించాలి. పెద్దవారిని గౌరవించాలి. పెద్దవారు వచ్చినప్పుడు లెగాలి అని విలువలు నేర్పించాలి. మనం బిడ్డలకు ఏం చేయాలి? విలువలు నేర్పించాలి. ఇంకా అందులో 9వదిగా ఏంటంటే బిడ్డలతో 13 నుంచి 19 సంవత్సరాలు వచ్చే బిడ్డలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలి? స్నేహంగా ఉంటూ సలహాలు ఇవ్వాలి. కామన్గా వాళ్ళ సలహాల కొరకు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడగకూడదు. వాళ్ళకి మనమే ఫ్రెండ్స్లా ఉండాలి. సలహాలు మనల్ని అడగాలి. మనల్ని అడిగితేనే మనమే మన బిడ్డలకి ఏమిస్తాం? మంచి. వాడు ఫ్రెండ్ కన్నా మనం మంచి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక బిడ్డలతో మనం ఏం చేయడం ప్రయత్నం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయడం ప్రయత్నం చేయాలి. బిడ్డలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. సో మాట్లాడాలి. ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితులు, ఏం చేస్తున్నావు, ఏంటని సరదాగా మాట్లాడుతుండాలి. అవసరమైతే వాడు మనసులో మాటలు కూడా మనతో చెప్పేసుకునేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో మనం చేయాలి. చివరిగా వారిని మనం ప్రోత్సహించాలి. ఏ పని చేస్తాను శబాష్ చేయమంటుండాలి. వాళ్ళు ప్రోత్సహించాలి. అమ్మ నేను ఎంపీసీ చదువుతాను అనాలనుకుంటా, లేదా మనకు బైపీసీ అంటే ఇష్టం, నువ్వు బైపీసీ అనకూడదు. వాళ్ళు మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మనం ఏం చేయాలి? వారిని ప్రోత్సహించాలి. కనుక టీనేజ్ పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే వాళ్ళు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. వారికి ప్రేమ ఇంట్లో దొరకాలి. ఎంత దొరకాలంటే బయట దొరికినా వద్దనుకునే అంత ప్రేమ ఇంట్లోనే దొరకాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. వారిని ప్రోత్సహించాలి. వారి పక్షపాతం చూపించకూడదు. వాళ్ళతో కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి ఎదుటి మాదిరికరమైన జీవితం మనం కనపరచాలి. వారు చెప్పేది శ్రద్ధగా మనం వినాలి. వారితో ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారితో కలిసి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇలా మనం చేయగలిగితే టీనేజ్ పిల్లల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీనేజ్ పిల్లలు మన వెనకాల తిరుగుతుంటారు. ఎందుకంటే మా అమ్మకన్నా ఫ్రెండ్ ఎవరు, మా నాన్నకన్నా ఫ్రెండ్ ఎవరు అని మనతో తిరగడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనతో అన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక మన బిడ్డలు మనకు చెప్తున్నప్పుడు మంచి సలహాలు ఇచ్చి మన మంచి మార్గంలో నడిపించడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా చెప్పండి. ఇంకో ఫైనల్గా చెప్తున్నాను, 13 నుంచి 19 సంవత్సరాలు వచ్చే బిడ్డలను మీరు అస్సలు కొట్టకూడదు. కొట్టారా మరి మన మాట వింటారు. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కనుక వాళ్ళని కొట్టకండి. వాళ్ళని ప్రేమించండి. ఎంతంటే వారు తట్టుకోలేనంత ప్రేమను మనం చూపించే ప్రయత్నాలు చేయాలి. అలా మనం చేయగలిగితే బిడ్డలు మన కంట్రోల్ ఉంటారు. ఉన్నతంగా బతుకుతారు. దేవుడు అనుకున్నట్టుగా బతుకుతారు. దేవుడిని మహాలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక పుట్టిన బిడ్డలందరూ దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కొరకు పెంచడానికి, ఆయన కొరకు జీవించేలా చేయడానికి, ఆయన్ని మహింపరచడానికి దేవుడు మనకు బిడ్డలు ఇస్తున్నారు. కనుక ఆ బిడ్డలు ఆయన మహింపరిచేలా బతకాలంటే చిన్నప్పటి నుంచి తగిన రీతిలో మనం ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. ప్రార్థించాలి, బోధించాలి, శిక్షించాలి. వయసు మీద పెరిగే కొద్ది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రేమించాలి. చక్కని సలహాలు ఇవ్వాలి. పక్షపాతం చూపించకుండా బిడ్డల ఎడల మన తారతమ్యాలు చూపించకుండా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా బిడ్డలు ఉన్నతంగా బతుకుతారు. దేవుడిని మహాలోకానికి వెళ్ళిపోతారు. కనుక ఇగో పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ సలహాలన్నింటినీ ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా పాటించి బిడ్డ ఎడల వాళ్ళు చూపించగలిగితే బిడ్డ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఉన్నతమైన స్థితికే కాదు, దేవుడిని మహాలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారు ఈ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బిడ్డలు పాడైపోవడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. మనం వద్దన్న ఈ రోజు బిడ్డలు పాడైపోతున్నారు. పరిస్థితులు ఏం బాలు. కనుక ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తేనే వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. కనుక ఎవరో ప్రార్థన చేస్తారని ఎవరికో చెప్పకండి. మీరే మీ బిడ్డల కొరకు ఉన్నతంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా బిడ్డలు మారుతారు. మారువాసి పొందుతారు. బాప్తిసం తీసుకుంటారు. దేవుడి కోసం బతుకుతారు. దేవుడిని మహాలోకాలకి చేరిపోతారు. ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపల దేవ, ఇవరైనా ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి బిడ్డలు ఎలా పెంచాలని కొన్ని విషయాలు టూకీగా మాకున్న సమయం కొలిదినైనా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం తండ్రి. నీ పిల్లలు అర్థం చేసుకుని నైనా బిడ్డలు ఆ రీతిగా పెంచడానికి తగిన రీతిలో వారంతా ప్రయత్నం చేయడానికి చూపించండి. చిన్న బిడ్డల విషయంలో ఎలాంటి ప్రణాళికలు మీరు రాయించారో వాటన్నింటినీ గుర్తించి గమనించి అట్టి రీతిగా వారు పాటించి బిడ్డలు ఉన్నతంగా పెంచుకోవడానికి నువ్వు చూపించండి. ఇదిగోనైనా ఇప్పుడు నువ్వు జరుపుకున్నా బిడ్డ కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి జన్మదినాన ఇలా మంచి కార్యక్రమం పెట్టి మంచి మాటలు అనేకులకు
నన్ను చెప్పేలా నా తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి, వారిని పురుకొల్పండి. వారు కూడా మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని వారు బ్రతుకుతూ బిడ్డలు కూడా ఉన్నతంగా పెంచడానికి వారికి సహాయం చేయండి. బిడ్డ యొక్క తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేయొచ్చును. వారు చేసే పనిని మీరు దీవించండి, పనిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి చూపించండి. బిడ్డకు సంబంధించిన నాయనమ్మ అమ్మమ్మను బట్టి కూడా ప్రార్థన చేయొచ్చును. వారు కూడా నాయన వారు చేసే పనిని మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి పరిస్థితులు మీరు చక్కదిద్దండి. నన్ను వారి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయమని, వారు చేసే ప్రతి పనిని మీరు దీవించమని, ఉన్నతంగా కుటుంబాన్ని మీరు ఎత్తుపెట్టుకోమని, మీ చిత్తం ఉంటే మరొక మరి రీతిగా కలిసి ప్రార్థించుకునే ఒక చక్కని వాతావరణాన్ని, చక్కని అవకాశాలను అందరూ మీరు దయచేయమని నా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. బాబు కేక్ తెచ్చేద్దారా? ఓ మంచి పాట పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.